ఫోన్లలో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం. ఇక్కడ పని చేసినాము, కలిసి పని చేసినాము, మెట్పల్లిలో కలిసి పని చేసినాము, మెట్పల్లిలో కూడా కలిసి పని చేసినాము. ఇక్కడ వచ్చినాక నేనే ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ గురించి దాని నుంచి ఏంటంటే నేనే భూమయ్య సార్ వచ్చినప్పుడు హెడ్ మాస్టర్కి వచ్చినప్పుడు ఛార్జ్ ఇచ్చేసిన. అది నా ఒక మంచి మిత్రునికి ఛార్జ్ ఇవ్వడం నాకు గొప్ప అనుభవంగా ఉంది. తర్వాత భూమయ్య సారు ఇక్కడ కొట్లపట్టణంలో ఎవరికి అవసరమైన షాదీ ముబారక్ మొత్తం మందికి షాదీ ముబారక్ కంప్లీట్ అవుతుండే. తర్వాత ఎవరికి ఆధార్ కార్డులలో సిగ్నేచర్ అవసరం ఉన్నా కానీ ఇక్కడ అవసరమైన సిగ్నేచర్లు జరుగుతుంది. అట్లనే భూమయ్య సార్కు ఏ ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చేసేది, మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా భూమయ్య సార్కు సాల్వ్ చేసేది. మధుచంద్రు నేను ఒక భూమయ్య సార్కు కుటుంబం ఎడమబోయేలాగా ఉండి మేమైతే ఆ విధంగా ఇక్కడ భూమయ్య సార్ను ఆయనకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము సాల్వ్ చేద్దాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి మంచి అనుభవం, ఆయనతో పనిచేసిన అనుభవం చాలా బాగుంది. ఆయన గురించి చెప్పాలంటే అందరూ ఆయన మిత్రులు, ఆయన చిన్ననాటి స్నేహితులు అందరు ప్రతి ఒక్కరు ఆయన గురించి పొగడుతూ చెప్పారు. నేను చెప్పేది ఇంకేముండేది. అదే కృష్ణ నా ఫోటోలో నేను ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేశాను ఆయన గురించి. ప్రతి వాడు దాంట్లో ఆ ఫోటో మీ అందరి ముఖ్యంగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫోటోకి భూమయ్య సార్ గురించి ఒక 2 మాటలు ఇంట్లోనే ఉన్నాయి, ఫోటోలో ఉన్న విషయాలని చెప్పి భూమయ్య సార్ తర్వాత ఈ ఫోటో ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ. భూమయ్య సార్ గారు చాలా మంచి హృదయం గలవారు, ఎ మ్యాన్ ఆఫ్ కైండ్ హార్టెడ్. తర్వాత మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎంత మంచిగా ఉన్నా కానీ అన్ని డ్యూటీలు చేసేవారు. ఏ మ్యాన్ ఆఫ్ డ్యూటీ మైండెడ్. ఒక్కరోజు కూడా పాఠశాలకు తప్పించేవాడు కాదు. ఎక్కడున్న భూమన్న అంటే పాఠశాలలో ఉన్నా అంటాడు ఇప్పటికి కూడా. ఆ తర్వాత ఆయన ఆయన సర్వీస్ మొత్తంలో ఒక్కరోజు కూడా ఆపే పెట్టలేదు. అంటే ఎంత ఖచ్చితంగా సర్వీస్ చేస్తారు అనేది ఆలోచించండి. తర్వాత ఏ మ్యాన్ కెన్ ఇతరులతో ఎవరితో పోల్చదగినటువంటి వ్యక్తి కాదు, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నది ఈయనకు. ఎవ్వరు కూడా సరితూగారు ఈయనకు కరెక్ట్గా. ఆయన మానవత్వం కానీ, ఈయన మనస్తత్వం కానీ, ఈయన ఎక్సలెన్స్ కానీ, ఈయన డ్యూటీ మైండెడ్ కానీ ఎవ్వరు కూడా ఈయన తర్వాతనే మా అనుభవం ప్రకారం అందరు కూడా. తర్వాత ఈయన చూపినటువంటి హాస్పిటాలిటీ అంటే ఫ్రెండ్లీ నేచర్కు మేము ఎప్పటికి కూడా సల్యూట్ చేస్తాము. అదే మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము. అందుకే భూమన్న ఐ సల్యూట్ యువర్ హాస్పిటాలిటీ. ఈ హాస్పిటాలిటీకి మేము ఎప్పుడు కూడా సల్యూట్ చేసి ఉంటామని చెప్తున్నాము. ఈ భూమన్నకు ప్రయాణం చేసి క్లాప్స్ ప్లీజ్.